అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరుగుతోంది. చర్చకు 10 గంటల సమయాన్ని అయితే కేటాయించడం జరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ఎంపీ జావేద్. అలాగే ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కూడా కామెంట్ చేశారు ఎంపీ. తీర్మానం ఆమోదించడానికి సాధారణ మెజారిటీ అవసరమని కూడా తెలుస్తోంది. అవిశ్వాసం నెగ్గాలంటే 273 మంది బలం కావాల్సినటువంటి పరిస్థితి. సభలో 543 మందికి గాను ఎన్డీఏ నుంచి 293, ఇండియా కూటమికి 234 మంది సభ్యులున్నారు. స్పీకర్ ఓం బిర్లా ఒక సభ్యుడిగా ఓటు వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఓటింగ్ టై అయితే స్పీకర్ ఓటుకు నో ఛాన్స్ అనేటువంటి మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, స్పీకర్ ఓం బిర్లాకు సంబంధించి అవిశ్వాస తీర్మానం మీద లోక్సభలో వాడివేడి చర్చ ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒకంత ఉత్కంఠ రేపుతున్నటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? మురళి, స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీస్ పైన చర్చ నడుస్తుంది పార్లమెంట్ లో. లోక్సభలో కూడా ఈ చర్చ ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. దాదాపు రాత్రి 8-9 వరకు చర్చ సాగే అవసరం ఉంది. మరోపక్క చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానం వీగిపోతుందా, అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా అనే అంశం కూడా మనకు వెల్లడే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ అసలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ మైక్ పదే కట్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలకు మైక్ ఇవ్వడం లేదంటూ ఆరోపణలు, మరోపక్క కావాలని మైక్ కట్ చేయడమే కాకుండా స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు పలుమార్లు ఆరోపించారు. ఏదైతే పార్లమెంట్ లో జరుగుతున్న సమయంలో, కీలక చర్చ సమయంలో పదే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో రాహుల్ గాంధీ మైక్ ను పదే కట్ చేస్తున్నారంటూ ఈ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీసు కాంగ్రెస్ ఎంపీ జావేద్ నోటీస్ ఇవ్వడం, ఆ నోటీస్ పైన దాదాపు 50 మంది ఎంపీలు సంతకం పెట్టాల్సి ఉంటుంది. అయితే ఆ నోటీస్ పైన 100 మంది ఎంపీలు కూడా ఆ తీర్మానంపై సంతకం చేశారు. మరోపక్క ఇండియా కూటమిలో ఇప్పటికే కొంచెం దూరంగా వ్యవహరించిన మమతా బెనర్జీ కూడా స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చారు. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలకు గొంతు విప్పుతూ ఉంటే పార్లమెంట్ లో అడ్డుకుంటున్నారు. బీజేపీ పదే స్పీకర్ ద్వారా రాజకీయాలు చేస్తుంది. స్పీకర్ పదే ప్రతిపక్ష సభ్యుల మైక్ కట్ చేస్తున్నారనే ఆరోపణల మీద ఒక చర్చ నడిచింది. ఈ చర్చ పైన అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం, గత పార్లమెంట్ సెషన్ లోనే నోటీస్ ఇచ్చారు. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలు అప్పటికి మోయడం, ఇప్పుడు చర్చ నడిచింది. అయితే ఈ చర్చ నేటి సాయంత్రం దాదాపు 7-8 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ చర్చ తర్వాత ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఒకసారి మనం బలాబలాలు కూడా చూసినప్పుడు అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 273 మంది పార్లమెంట్ సభ్యుల మద్దతు కావాలి. ఇందులో మొత్తం 2 సభల్లోనూ 543 మంది, ఏదైతే సభలో లోక్సభ వరకు చూస్తే 543 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో ఎన్డీఏకి 293 మంది సభ్యులు ఎన్డీఏకి ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏకి సంబంధించిన ఎంపీలకందరికీ విప్ జారీ చేశారు. అటు బీజేపీ, ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలు టీడీపీ, మరోపక్క నితీష్ కుమార్ కు సంబంధించిన జేడీయూ, ఒక చిన్న పార్టీలు మొత్తం అన్ని కలిపి ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకు విప్ జారీ చేశారు. ఈ విప్ జారీ చేయడంతో పార్లమెంట్ కు సభ్యులందరూ హాజరయ్యారంటూ సమాచారం వినిపిస్తుంది. మరోపక్క ఇండియా కూటమికి 234 మంది సభ్యులు ఉన్నారు. ఈ 234 మంది సభ్యులకు కూడా విప్ జారీ చేశారు. అయితే ఓం బిర్లాకు ఇక్కడ ఒక సభ్యుడిగా ఓటేసే అవకాశం ఉంది. కానీ ఏదైనా రెండు పార్టీల మధ్య టై అయినప్పుడు, ఏదైతే రెండు అధికార ప్రతిపక్షాల మధ్య టై అయినప్పుడు మాత్రమే స్పీకర్ కు ఓటేసే అవకాశం లేదు. అయితే స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. పదే లీడర్ ఆఫ్ అపోజిషన్ మైక్ అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఇప్పించిన తీర్మానం పైన సమగ్ర చర్చ నడుస్తుంది మురళి. ఈ చర్చ దాదాపు రాత్రి 8-9 వరకు నడిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మురళి. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా లేకపోతే వీగిపోతుందా అనేది కూడా ఒకంత డిస్కషన్ నడుస్తోంది కదా. ప్రస్తుత పరిస్థితులను బట్టి, బలాబలాలను బట్టి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఒక డిస్కషన్ అయితే దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో ఉన్నటువంటి పరిణామాల నేపథ్యం. అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్ష కూటమి గెలిచే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. అది అధికార పక్షానికి తెలుసు, ప్రతిపక్షానికి తెలిసినప్పటికీ కూడా స్పీకర్ పైన దేశవ్యాప్తంగా ఒక చర్చ జరగాల అనే ఉద్దేశంతోనే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. ఎంపీ జావేద్ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడం, దానిపైన 100 మంది సభ్యులు సంతకాలు చేయడం, తర్వాత మోషన్ ప్రివిలేజ్ కావడం, మోషన్ ముందుకెళ్లడం జరిగింది. నేడు ఏదైతే
ఏదైతే పార్లమెంట్ లో చర్చ, ఏదైతే ఎంపీలకు మైక్ ఇవ్వలేదనే అంశం పైన పలు రకాల సమస్యల పైన రాహుల్ గాంధీ ప్రస్తావించిన సమయంలో పదే పదే మైక్ కట్ చేయడం, అధికార పక్షానికి అనుకూలంగా కొన్ని స్పీకర్ వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శల నేపథ్యంలోనే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా దేశవ్యాప్తంగా ఒక చర్చకు ఆస్కారం ఇవ్వడానికి స్పీకర్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే ఇండియా కూటమి సభ్యులు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గెలుపు ఓటములు అనేవి స్పీకర్ విషయంలో అధికార పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్ష ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని తెలిసినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా పార్లమెంట్ సమావేశంలో అటు స్పీకర్ పైన వచ్చే మరొక అవిశ్వాస తీర్మానం కూడా రెడీగా ఉంది. ఏదైతే ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పైన కూడా అవిశ్వాస తీర్మాన నోటీసు తృణమూల్ కాంగ్రెస్ సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో చీఫ్ ఎన్నికల కమిషనర్ పైన కూడా అవిశ్వాస తీర్మాన నోటీసు చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పటికైతే నేడు రాత్రి 8-9 మధ్య కాలంలో ఈ చర్చ ముగిసే అవకాశం లేదు. చర్చ తర్వాత ఓటింగ్ నిర్వహిస్తారు. ఆ ఓటింగ్ లో అధికార పక్షమే గెలిచే అవకాశం స్పష్టంగా ఉన్నాయి. 293 మంది ఎంపీల మద్దతున్న ఎన్డీఏ కూటమి నుంచి ఈ స్పీకర్ గా ఎన్నికైన ఓం ప్రకాష్ బిర్లానే కొనసాగుతారు. కానీ దేశవ్యాప్తంగా అధికార పార్టీ ఏదైతే లోక్సభ స్పీకర్ వ్యవహార శైలి దేశవ్యాప్తంగా చర్చకు దారి చేయడానికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చామంటే ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రకటించడం జరిగింది. మూర్తి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంపై లోక్సభలో చర్చ జరుగుతుంది. చర్చకు 10 గంటల సమయాన్ని కేటాయించినటువంటి ప్రస్తుత పరిస్థితి. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కాంగ్రెస్ ఎంపీ జావేద్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఓం బిర్లా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కూడా కామెంట్ చేశారు ఎంపీ. తీర్మానం ఆమోదించడానికి సాధారణ మెజారిటీ అయితే అవసరమవుతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 273 మంది బలమైతే కావాల్సినటువంటి పరిస్థితి. సభలో 543 మందికి గాను ఎన్డీఏకి 293, ఇండియా కూటమికి 234 మంది సభ్యుల బలమైతే ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది.